చేయడం కోసం జరిగేటటువంటి చర్యలే అనుకోవాలి అది అందులో. అంతే అంతే అప్పుడే ఏమైంది, కొండని దివ్యక్షేత్రంగా ప్రకటించడం, అంతకుముందు 13, 14 కిలోమీటర్ల వరకే అక్కడ మత ప్రచారం, అన్య మత ప్రచారం నిషేధం, దాన్ని 300 కిలోమీటర్లకు పెంచుకొచ్చాడు. అంటే ఇప్పుడు ఆ తిరుమల కొండ దగ్గర ఎవరు కూడా వేరే ఇక ప్రచారం కానీ కనీసం వేరే మసీదు కానీ చర్చి కానీ కట్టుకోవడానికి లేదు ఆ కొండపైనగా, ఆ కొండ చుట్టూత 300 కిలోమీటర్ల పరిధిలో. అది క్లియర్ కట్ ఆదేశం, అది చట్టం, ఏకంగా చట్టం చేసేసాడు. దాంతో పాటు మరొక కీలకమైనటువంటి ఇదేంటంటే, ఇక్కడతో వదిలేకుండా రాష్ట్రంలో ఉన్న ప్రధాన పుణ్యక్షేత్రాలన్నిటి చోట మత ప్రచార నిషేధం పెట్టాడు. అంతకుముందు గుడి ముందు వాకిట్లో నుంచుని పాంప్లెట్లు ఇచ్చేవాడు క్రిస్టియన్స్ కానీ, నాస్తికులు కానీ, హేతువాదులు కానీ. అది నేరం అయ్యేది కాదు, ఎందుకంటే వాళ్ళ భావ ప్రకటన వాళ్ళు అనేవాళ్ళు పోలీసుల దగ్గరికి తీసుకెళ్తే. అట్లాంటి స్టేజీ నుంచి అది నేరం చేశాడు చట్ట ప్రకారం. అవి 2 అయిపోయినాయి. తర్వాత అన్యమతం వాళ్ళని రాజశేఖర రెడ్డి చేర్చాడని ఇంకో ప్రచారం చేశారు. మనకి ఇదివరకు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి రూల్ ఏంటి అంటే, ప్రభుత్వ రూల్సే దాంట్లో కూడా పాటించేవాళ్ళు. ప్రభుత్వ రూల్స్లో రిజర్వేషన్ ఉంటుంది అక్కడ. దాంతోపాటు మత సంబంధం ఉండదు. మనం ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రిస్టియన్ కాబట్టి చేర్చుకో, ముస్లిం కాబట్టి చేర్చుకోమంటారా? ఉండదు కదా. అట్లాగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అనుబంధ విభాగాలన్నింటిలో కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిక్రూట్మెంట్ జరిగినాయి. అట్లాగ ఒక 25, 26